నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీల లిస్టులో ఆంధ్రప్రదేశ్లోని అనగనగా ఓ గ్రామం గ్రామ స్వరాజ్యం అవార్డుతో ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ సర్పంచ్గా నూజివీడు మండలం కొత్త రావిచర్ల గ్రామం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలో వినబడ్డ మన తెలుగు గ్రామం ఢిల్లీలోని కర్తవ్య పదిలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఘనంగా సత్కారం అందుకున్న గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు గారు. ఇది బ్రేకింగ్ న్యూస్. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ అయిన ఎస్పీ సింగ్ బఘేల్ అలాగే ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాపా శ్రీనివాసరావు గారికి మహాత్మా గాంధీ 150వ జయంతి స్మారక పురస్కారాన్ని అందజేయడం జరిగింది. గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం దిశగా అంకిత భావంతో పనిచేస్తున్న వారికి ఇచ్చే ఈ పురస్కారం కాపా శ్రీనివాసరావు గారికి దక్కడం విశేషం. ఢిల్లీ నుంచి మగధా న్యూస్కి ఇచ్చిన వీడియోలో కాపా శ్రీనివాసరావు గారు మాట్లాడారు. దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల వంటి గొప్ప సందర్భంలో ఈ గౌరవం తన గ్రామానికి దక్కడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అన్నారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచింది అన్నారు. కొత్త రావిచర్ల గ్రామ అభివృద్ధికి అలాగే తన గ్రామ ప్రజల సేవకు నిరంతరం కట్టుబడి ఉంటాను అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో అంచెలంచెలుగా తమ గ్రామ అభివృద్ధి చేసుకోగలిగాను అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2014-19 మధ్య కాలంలో ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి అండదండలు అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ఆనాడు నాకు చాలా కీలకంగా మారాయి అంటున్నారు. మధ్యలో అంటే ఆ మధ్య కాలంలో కొన్నాళ్ల పాటు తమ సర్పంచ్ల ఉనికికే ప్రమాదం అనుకున్న పరిస్థితి నుంచి ఈనాడు అదే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈనాటి మంత్రివర్యులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంది అంటున్నారు. ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలు ఇరువురికి కూడా ధన్యవాదాలు తెలిపారు కాపా శ్రీనివాసరావు గారు. పంచాయతీరాజ్ శాఖ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజు రంజన్ సింగ్ గారి చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకుంటాం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలను అభివృద్ధి చేయడం కోసం ఇచ్చే నిధుల్ని ఎక్కడా కూడా మరి ప్రతి ఒక్క రూపాయిని కూడా గ్రామ పంచాయతీలు వినియోగించి గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచడం అనేది సర్పంచ్గా 2014 నుంచి మరి నేను ఈ రోజు వరకు కూడా 2013, 2018 అట్లాగే 2021 నుంచి ఈ రోజు వరకు కూడా పంచాయతీ సర్పంచ్గా ఆంధ్రప్రదేశ్లోనే ఒక నెంబర్ 1 విలేజ్గా రావిచర్ల గ్రామాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజలకు పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా పల్లెటూరులను అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళు ఇచ్చేటటువంటి నిధులను ఎక్కడ కూడా మరి పక్కదారి పట్టకుండా ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రజల కోసం వెచ్చించి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం వల్ల నాకు ఈరోజు మరి అవార్డు రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రాత్రి జరిగినటువంటి అవార్డులో కూడా నేను మరి 2వ వ్యక్తిగా నేను ఆయన చేతుల మీద అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఒక పంచాయతీ సర్పంచ్గా నేను ఒక ఎమ్మెల్యేగా యాస్పిరెంట్గా ఉన్నప్పటికి కూడా నేను పంచాయతీని అభివృద్ధి చేయాలి, భారతదేశంలోకి రావిచర్ల గ్రామ పంచాయతీ నెంబర్ 1గా తీర్చిదిద్దాలి, ఒక ఆదర్శమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే కాంక్షతో నేను పనిచేశాను. అట్లాగే పంచాయతీని కూడా ఎక్కడ ఎవరో ఎటువంటి పండుసుకోవడం లేకుండా మా పంచాయతీకి వచ్చే నిధులు ప్రజలు కట్టిన పన్నులతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో ఈ యొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీకి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నేను అమలు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే నేను సుమారు 9 సంవత్సరాల నుంచి పంచాయతీ సర్పంచ్గా కష్టపడుతున్నందుకు ఈ అవార్డు వచ్చింది. మరి అట్లాగే ఏదైనా మరి గతంలో 2018లో రాష్ట్ర ప్రభుత్వం నాకు అవార్డు ఇచ్చింది. అట్లాగే 2025-26 సంవత్సరానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా నాకు ఈ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. మరి రాబోయే కాలంలో ఈ యొక్క మరి గ్రామ పంచాయతీలు ఇంకా బలోపేతం చేయడానికి కష్టపడుతూ ఉంటాను. ఈ అవార్డున రావడానికి కృషి చేసినటువంటి నా పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి అట్లాగే నా పై అధికారులకి గ్రామ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఢిల్లీ నుంచి అప్పటికప్పుడే వీడియోలో మగధా న్యూస్కి ఇచ్చిన వీడియో ఇది. అయితే ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన సర్పంచ్ దంపతులకి గ్రామస్తులు మాత్రం నిజంగా ఆశ్చర్యాలు ముంచెత్తారు. 20 కార్లతో దాదాపుగా 20 కార్లతో ర్యాలీగా ఎయిర్పోర్ట్కి వచ్చారు గ్రామస్తులంతా. గన్నవరం నుంచి నూజివీడు దగ్గర ఉన్న రావిచర్ల గ్రామం వరకు కూడా హోరెత్తించారు. దేశంలోనే అంటే ఏ గ్రామం అయినా సరే దీనిని ఎలా కేటాయింపులు జరుపుతారు అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఏ గ్రామం అయినా అంటే రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీరు, రవాణా, కరెంటు సౌకర్యాలు, అలాగే వివాదరహితంగా ఉండడం,
రాజకీయ వివాదాలకు దూరంగా ఉండడం, అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, వీటన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని అవార్డులు ఇస్తూ ఉంటారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా 10 గ్రామాలను సెలెక్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక గ్రామంగా ఎంపికైంది. అదేవిధంగా దేశంలో కూడా 10 రాష్ట్రాలలోని 10 గ్రామాలకి అవార్డులు ఇచ్చారు. అందులో కూడా 10 అవార్డుల్లో 2వ స్థానాన్ని దక్కించుకుంది రావిచర్ల గ్రామం. రావిచర్ల గ్రామానికి అంటే మొట్టమొదటి అవార్డు అంటే మొట్టమొదటిగా పిలిచింది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక గ్రామంలోని ఒక మహిళా సర్పంచ్ పేరు వినబడగా కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఇచ్చిన ఈ అవార్డుకి 2వ పేరుగా ఆంధ్రప్రదేశ్లోని ఇలా రావిచర్ల గ్రామం పేరు వినబడడంతో మాత్రం తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేసే అంశం. అలాగే మహాత్మా గాంధీ స్మారక పురస్కారం అనేది ప్రతి గ్రామానికి అంటే గ్రామ స్వరాజ్యమేగా ముందుకు వెళ్ళాలి అని, పల్లెలే పట్టుకొమ్మలు అని ఏదైతే అంటే గాంధీ కన్నా కలలు అని మనం చెబుతూ ఉంటామో ఆ నేపథ్యంలోనే ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు ఆ గ్రామాలు ఇంకాస్త పట్టుదలగా ముందుకెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామ సర్పంచ్లు ఇంకాస్త పట్టుదలగా పనిచేస్తూ ఉంటారు. ఏదేమైనా అంటే కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు గారు కూడా అన్నట్టు పల్లెల్లో పచ్చదనం, పల్లెల్లో ప్రశాంతతతో పాటుగా ఒక సౌకర్యవంతమైన జీవన విధానంగా పల్లెల్ని మలుచుకుంటే మాత్రం సరిపోతుంది. ఎందుకంటే పెరుగుతున్న పట్టణీకరణతో పల్లెల్లో పెద్దలు మాత్రమే మిగిలిపోయేలాంటి పరిస్థితులు వస్తున్న ఈ నేపథ్యంలో దేశానికే పల్లెలు పట్టుగొమ్మలుగా అన్ని సౌకర్యాలుగా ఏర్పరచుకుంటూ పల్లె వాసనలు కూడా ఏమాత్రం తగ్గకుండా గ్రామాలను సర్పంచులు ఒక నిబద్ధతతో పటిష్టంగా పనిచేసుకోగలిగితే గనక ఇలాంటి గ్రామాలు ఎప్పటికీ చరిత్రలో వినబడేలా నిలబడిపోతాయి అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు.